హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు 8th క్లాస్ జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 2, ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. So land, soil, water are the resources which belong to abiotic resources and are the most important resources. మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో చూసాం కదండి, వాటర్ అబయోటిక్ రిసోర్సెస్, వాటర్ బయోటిక్ రిసోర్సెస్ అండి. సో ల్యాండ్, సాయిల్, వాటర్ ఇవి వచ్చేసి ఏంటి, అబయోటిక్ రిసోర్సెస్ అని. సో వేరస్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కమ్ అండర్ బయోటిక్ రిసోర్సెస్. సో సహజ వృక్ష సంపద ప్లస్ ఇంకేంటి వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు, ఇవన్నీ వచ్చేసి ఇవి జీవం ఉన్నాయి కాబట్టి ఇవి బయోటిక్ రిసోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ఈజ్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. అంతే కదండి, ఫస్ట్ మనకు ల్యాండ్ కదా కావాల్సింది. ల్యాండ్ కవర్స్ అబౌట్ 30% ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. మన ఈ భూమి మీద మొత్తం ఈ వాటర్, ఫారెస్ట్లు ఇవన్నీ అన్నితో పోలిస్తే ల్యాండ్ వచ్చేసి భూభాగం వచ్చేసి 30% ఆక్యుపై చేసుకొని ఉందన్నమాట. సో 90% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ఆక్యుపైస్ 30% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా. మనకున్న దాంట్లో 90% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ వచ్చేసి ఏంటి, ఓన్లీ 30% ల్యాండ్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది అనమాట. ఈ 90% వరల్డ్ వచ్చేసి 30% ల్యాండ్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఎందుకు 30% అని అంటే, రిమైనింగ్ 70% ల్యాండ్ వచ్చేసి స్పార్స్లీ పాపులేటెడ్ ఆర్ అన్హాబిటేటెడ్. అంటే ఏంటి, మిగతా ఏరియా వచ్చేసి, మిగతా 70% ఏరియా వచ్చేసి అక్కడక్కడ జనావాసం ఉండడం, ఇంకా కొన్ని అయితే జనావాసానికి అనుకూలంగా లేని ల్యాండ్ అనమాట. మిగతా 70% ల్యాండ్ ఈజ్ అన్ఈవెన్లీ ఇన్హాబిటేటెడ్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్లైమేట్ అండ్ వాటర్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఎక్సెట్రా. సో జనావాసం అనేది అంతా ఒకచోట ఒకేలాగా లేదనమాట. ఎందుకు, ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని ఒక్కొక్క చోట ఎక్కువ జనం, ఒక్కొక్క చోట తక్కువ జనం అనేటువంటి ఉన్నారనమాట. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, క్లైమేట్ కరెక్ట్గా ఉండాలి. అక్కడ వచ్చే మనకు నార్మల్గా ఇండియాలో చాలామంది 3/4 ఆఫ్ ది పీపుల్ వచ్చేసి వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఏ భాగంలో అయితే ఫర్టిలిటీ, సారవంతమైన భూమి ఉందో అక్కడ ఎక్కువగా ఉండడం, ఎక్కడైతే తక్కువగా ఉండదో అక్కడ వచ్చేసి జనాలు తక్కువగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో నార్మల్లీ ద స్పార్స్లీ పాపులేటెడ్ ఆర్ అన్హాబిటేటెడ్ ఏరియాస్ ఆర్ బికాస్ ఆఫ్ రగ్డ్ టోపోగ్రఫీ, స్టీప్ స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్, లో లయింగ్ ఏరియాస్, ససెప్టిబుల్ టు వాటర్ లాగింగ్, డిజర్ట్ ఏరియాస్ అండ్ థిక్లీ ఫారెస్టెడ్ ఏరియాస్. తక్కువ జనావాసం ఉన్న ప్లేసెస్ ఎలా ఉన్నాయనంటే, అవి మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, పర్వతాల దగ్గర, నెక్స్ట్ లోయల దగ్గర, అక్కడ ఉండలేము కదా. నెక్స్ట్ ఎక్కడైతే వాటర్ అనేది తక్కువగా ఉంటుందో, అడవులలో, ఫారెస్ట్లలో అయితే ఉండరు కదా. సో అలాంటి ఏరియాస్లో వచ్చేసి జనాలు చాలా తక్కువగా ఉంటారు. The densely populated areas of the world have plains, river valleys which have sustainable land for agriculture. సో ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటారంటే, ఎక్కడైతే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే ల్యాండ్ ఉంటుందో, ఎక్కడైతే మైదానాలు అంటే ఫ్లాట్ మైదానాలు ఉంటాయో, ఎక్కడైతే వ్యాలీస్, రివర్ వ్యాలీస్ ఉంటాయో, సో ఆ ఏరియాస్లో మాత్రం జనాలు ఎక్కువగా ఉన్నారు. సో ల్యాండ్ యూస్ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ different purposes such as agriculture, forestry, mining, building houses, roads and settling of industries. మనం ల్యాండ్ని దేనికి వాడుకుంటామండి, ఆల్మోస్ట్ అన్నిటికీ వాడతాం. వ్యవసాయానికి వాడతాము, ఫారెస్ట్రీ ఉంది దాని మీద, అంటే అడవులు ఉన్నాయి. నెక్స్ట్ మైనింగ్కి యూజ్ చేస్తున్నాము, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, రోడ్లు కట్టడానికి, ఇండస్ట్రీస్ కోసం, ప్రతి ఒక్క దానికి మనం ల్యాండ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ల్యాండ్ యూజ్ ఆర్ ఆఫ్ 2 kinds. ఏంటి, ఫిజికల్ ఫ్యాక్టర్స్, హ్యూమన్ ఫ్యాక్టర్స్. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ టోపోగ్రఫీ, సాయిల్, క్లైమేట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. అంతే కదండి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అని అంటే విచ్ ఆర్ నాట్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. అవి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న సాయిల్ ఎలా ఉంది, నెక్స్ట్ అక్కడ ఉన్న క్లైమేట్ ఎలా ఉంది, అక్కడ అసలు వాటర్ ఉంటుందా లేదా, దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ అనేది మనం యూజ్ చేసుకుంటామా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటి, పాపులేషన్ అండ్ టెక్నాలజీ. ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు, ఇప్పుడు ఏదైనా వ్యవసాయం చేయాలన్నా, ఏ చిన్న పని చేయాలన్నా ఫస్ట్ మనకు లేబర్ ఫోర్స్ అనేది ఉండాలి. సో లేబర్ ఫోర్స్ ఉండాలంటే అక్కడ జనాలు ఎక్కువ ఉండాలి, పాపులేషన్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కూడా ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ టెక్నాలజీ, ఆ ఏరియా అట్లీస్ట్ టెక్నాలజీ పరంగా కొంచెం డెవలప్ అయి ఉన్నా, సో అక్కడ మన ఆ ఏరియాలో మనం ఏదైనా పని చేసుకోవచ్చు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ ల్యాండ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ప్రైవేట్ ఆర్ కమ్యూనిటీ ల్యాండ్. అంతే కదండి, మనకు సొంతంగా ఉన్న ఇల్లులు ఉంటాయి, నెక్స్ట్ కమ్యూనిటీ పరంగా ఉన్న ల్యాండ్స్ ఉంటాయి కదా. సో అవేంటో చూద్దాం. ప్రైవేట్ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై individual or family members and is used for personal purpose like house ఈజ్ ఏ ప్రైవేట్ ల్యాండ్ అంటే ఏంటిది, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనాలనుకున్నా, సో నా ఇల్లు వచ్చేసి నాకు మాత్రమే సొంతం, నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ మై ప్రైవేట్ ల్యాండ్ అనమాట. సో నెక్స్ట్ కమ్యూనిటీ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ద కమ్యూనిటీ ఫర్ కామన్ యూజెస్ అండ్ కెన్ బి యూస్డ్ బై ఎనీ వన్ ఇన్ ద సొసైటీ లైక్ కలెక్షన్ ఆఫ్ ఫోడర్, ఫ్రూట్స్, నట్స్, మెడికల్ హబ్స్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, కమ్యూనిటీ ల్యాండ్ అంటే, ఇప్పుడు సపోజ్ మన హాస్పిటల్లో ఉన్నాం, హాస్పిటల్లో ఇప్పుడు మనం ఎవరైనా డెలివరీ చేయాలనుకోండి, సో అక్కడ మనం కొన్ని రోజులు ఉండొచ్చు మనీ పే చేసుకొని, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ ల్యాండ్ అనమాట. అక్కడ ఎవరైనా ఉండొచ్చు మనీ పే చేసుకొని. ఇప్పుడు కొన్ని
పార్క్స్ ఉంటాయి, నేషనల్ ఇప్పుడు నార్మల్గా జూ పార్క్స్ కానీ నార్మల్గా పార్కులు ఉంటాయి. సో అలాంటి వాటిల్లో కూడా మనం ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనిటీ ల్యాండ్ అనమాట. సో ద డిమాండ్ ఫర్ ల్యాండ్ బై ద పీపుల్ ఈజ్ గ్రోయింగ్ బట్ దట్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. అంతే కదా, ల్యాండ్కి డిమాండ్ పెరుగుతుంది కానీ ల్యాండ్ వచ్చేసే ఉండట్లేదు లాస్ట్కి. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ గురించి చూద్దామండి. వాటర్ ఈస్ ద వైటల్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ 3/4 ఆఫ్ ఎర్త్ సర్ఫేసెస్ కవర్డ్ విత్ వాటర్. దేర్ఫోర్ ఎర్త్ ఇస్ కాల్డ్ వాటర్ ప్లానెట్. ఎర్త్ని మనం వాటర్ ప్లానెట్ అని, బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటామంటే 3/4 ఆఫ్ ది ఎర్త్ వచ్చేసి ఏంటి, మొత్తం వాటర్ తోటే కప్పబడి ఉంది కాబట్టి. ఓషన్ వాటర్ ఈజ్ సలైన్ అండ్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, వేరస్ ఫ్రెష్ వాటర్ అమౌంట్స్ ఓన్లీ ఫర్ 2.7% ఆఫ్ టోటల్ వాటర్ అవైలబుల్. ఇది ఆల్రెడీ మనము 7th క్లాస్ జియోగ్రఫీలో చూసామండి. మనకు ఓషన్ వాటర్ వచ్చేసి ఉప్పగా ఉంటుంది, అది వచ్చేసి 98% ఉంది. రిమైనింగ్ 2% ఫ్రెష్ వాటర్ ఉంది, అది కూడా రివర్స్లో పాండ్స్లో ఉంటుంది అనేసి మనం చూసాం కదా. సో ఓన్లీ 1% of the fresh water is available and fit for human use and is found in groundwater, rivers and lakes. Fresh water is the most precious substance on the earth. It can be neither added nor subtracted from the earth. ఫ్రెష్ వాటర్ వచ్చేసి చాలా తక్కువగా దొరుకుతుంది, అది చాలా ప్రీసియస్ అయిపోయింది, ఇప్పుడు చాలా మూల్యమైంది. దాన్ని మనము యాడ్ చేయలేము, దాన్ని మొత్తానికి తీసివేయలేము. సో నెక్స్ట్ వాటర్ ఈజ్ యూస్డ్ ఫర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ త్రూ రిజర్వాయర్స్ ఆఫ్ డ్యామ్స్ అండ్ ఎక్సెట్రా. వాటర్ అనేది మన అగ్రికల్చర్కి వాడాలి, ఇండస్ట్రీస్కి, మళ్ళీ నెక్స్ట్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం వాటర్ అనేది యూజ్ అవుతాం. త్రూ రిజర్వాయర్స్, డ్యామ్స్ వల్ల, రిజర్వాయర్స్ వల్ల మనం వాటర్ అనేది అగ్రికల్చర్కి, ఇండస్ట్రీస్కి వాడుకుంటున్నాం. ద మేజర్ కాజ్ ఆఫ్ వాటర్ షార్టేజ్ ఆర్ ఇంక్రీజింగ్ పాపులేషన్. అంతే కదండి, పాపులేషన్ ఇంక్రీజ్ వల్లనే మనకు వాటర్ షార్టేజ్ అనేది అవుతుంది. రైజింగ్ డిమాండ్స్ ఫర్ ఫుడ్ అండ్ క్యాష్ క్రాప్స్, ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ అండ్ రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. మనకు అంతే కదా, ఇప్పుడు ప్రతి చిన్న దానికి వాటర్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అలా యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ వాటర్ షార్టేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, ఇంకా నార్మల్గా ఇంకా వేరే ఏ పనులు చేయాలన్నా మనకు వాటర్ అనేది పక్కా ఉండాలి. ఆ వేస్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ చెత్తలో పడేయడం, సో ఇదన్నీ వాటి వల్ల మనకు వాటర్ అనేది షార్టేజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. దెర్ ఈస్ అ వాటర్ షార్టేజ్ ఇన్ మెనీ రీజియన్స్ ఆఫ్ ది వరల్డ్. అంతే కదండి, ఇట్ మే బీ కాన్సిక్వెన్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ సీజనల్ అండ్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ ఆర్ ద స్కార్సిటీ ఈస్ కాస్డ్ బై ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మెయిన్గా ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందని అంటే, మనము ఇప్పుడు ఏ ఇండస్ట్రీస్ కానీ అలాంటివన్నీ ఎక్కడ కడతారు, కొంచెం రివర్స్ దగ్గర కడతారు. కట్టి ఏం చేస్తారు, వాటి యొక్క చెత్త చెదారాన్ని తీసుకెళ్ళి అందులో వేసేస్తారు. అసలు మనకు ఫ్రెష్ వాటరే చాలా తక్కువగా ఉందంటే, ఆ ఫ్రెష్ వాటర్ వచ్చే సోర్సెస్లో కూడా ఈ చెత్త చెదారం కలిపేయడం వల్ల ఏరియా ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి, సో అక్కడ మనకు వాటర్ రిసోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కంట్రీస్ లొకేటెడ్ ఇన్ క్లైమాటిక్ జోన్స్ ఆర్ మోస్ట్ ససెప్టబుల్ టు డ్రాట్స్ అండ్ ఫేస్ గ్రేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ. అంతే కదండి, నార్మల్గా క్లైమాటిక్ జోన్స్ దగ్గర ఉన్న ఆ కంట్రీస్ అయితే చాలా వాటర్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అసలు మన వాటర్ రిసోర్స్ని ఎలా పొదుపుగా వాడుకోవాలి, ఎలా కన్జర్వ్ చేయాలి. ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ వరల్డ్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ క్లీన్ అండ్ అడిక్వేట్ వాటర్ సప్లై. అంతే కదండి, మనకు వాటర్ సప్లై, కరెక్ట్ వాటర్ సప్లై లేకనే మనం ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలని అంటే ఫస్ట్ వెంటిలేషన్ కంటే ముఖ్యంగా అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నాం. ఎందుకు వాటర్ ప్రాబ్లం ఉందా అని, ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉందా అని ఎక్కడ ఎవరు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాం. ఎందుకంటే అంత జనం పెరిగిపోయారు, అన్ని యూజెస్ కూడా పెరిగిపోయాయి కాబట్టి. సో స్టెప్స్ వుడ్ బి టేకెన్ టు కన్జర్వ్ వాటర్. కాబట్టి పక్క మన స్టెప్స్ అనేది తీసుకోవాలి వాటర్ కన్జర్వ్ చేయడానికి. వాటర్ ఈజ్ రెన్యూవబుల్ రిసోర్స్ బట్ ఇట్స్ ఓవర్ యూజ్ అండ్ పొల్యూషన్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ యూజ్. వాటర్ అనేది రియల్గా అది రెన్యూవబుల్, తరగని వనరులే. కాకపోతే ఏంటి, దాన్ని ఓవర్ యూజ్ చేయడం, దాన్ని పొల్యూషన్ చేయడం వల్ల అది యూజ్ అవ్వట్లేదు. ఇప్పుడు వాటర్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని మనం పొల్యూట్ చేయకుండా ఉండాలి. సీవేజ్ అండ్ అగ్రికల్చర్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వేస్ట్ పొల్యూట్స్ ద వాటర్ విత్ నైట్రేట్స్, మెటల్స్ అండ్ పెస్టిసైడ్స్. అంతే కదండి, ప్రతి ఒక్క చెత్త చెదాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తారు. అగ్రికల్చర్ వేస్టేజే కానీ, ఇండస్ట్రియల్ వేస్టేజే కానీ, ప్రతి ఒక్కటి అందులో పడేయడం వల్ల వాటిలో ఉండే నైట్రేట్స్ వల్ల, మెటల్స్ వల్ల, వాటి యొక్క పెస్టిసైడ్స్ వల్ల వాటర్ యొక్క సారవంతం అనేది పోతుంది. ఫారెస్ట్ అండ్ అదర్ వెజిటేషన్ కవర్స్లో ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ రీప్లెనిష్ అండర్ గ్రౌండ్ వాటర్. సో మన ఏంటి, అడవులు నరికేయకుండా ఉండడం చాలు. అడవులు నరికేయకుండా సహజమైన వృక్ష సంపదని మనం వాటిని చూసుకోగలిగితే మనం ఆటోమేటిక్గా వాటర్ని చూసుకున్నట్టే, అంటే వాటర్ని కన్జర్వ్ చేసినట్టే. వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు సేవ్ సర్ఫేస్ రన్ ఆఫ్. అంతే కదండి, వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటిది, ఇప్పుడు వర్షం వాటర్ వచ్చినాయి, వాటిని మనం నిల్వ చేసి దాన్ని శుద్ధి చేసుకొని వాటిని అలా యూజ్ చేసుకోవడం వల్ల కొద్ది గొప్ప వాటర్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. Canals used for irrigation should be properly checked for water losses through seepage and evaporation. నార్మల్గా కెనాల్స్ ఉంటాయి, అంటే కాలువలు, మనకు చెరువు గట్ల నుంచి వచ్చేదాన్ని మనం తవ్వేసుకొని మన పొలాల సైడ్ మనం కాలువలాగా చేసుకుంటాం సార్ కదా. సో అలాంటి మనం ఏవైతే మనం
పంట చేయడానికి, పంట కోసం మనం వ్యవసాయం చేసుకోవడానికి ఏవైతే కెనాల్స్ వాడతామో అవి కరెక్ట్గా చూడాలి. అసలు దాని నుంచి వాటర్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా, దానివల్ల ఇంకేమైనా సీపేజ్ ఉందా, అంటే ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉందా, లేకపోతే అక్కడ నుంచి వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతున్నాయా, సో అసలు కరెక్ట్గా కెనాల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ రెయిన్ వాటర్ ఫ్రమ్ రూఫ్ టాప్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ అండ్ అప్రోప్రియేట్ లొకేషన్ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యూస్. అంతే కదండి, ఇప్పుడు నేను చెప్పింది అదే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని హార్వెస్ట్ చేసుకోవడం ద్వారా. సో ఇంకేంటి, దాన్ని రెయిన్ వాటర్ కలెక్ట్ చేసే రూఫ్ టాప్స్లో ఇప్పుడు పైన మనము ఏమంటారు, మన పైన ఇంటి పైన మెద్ద మీద మనం నీటిని సేవ్ చేసుకొని వాటిని శుద్ధి చేసుకొని దాన్ని ఒక ప్లేస్లో పెట్టేసి దాన్ని మనం వాడుకుంటే అలా మనం రెయిన్ హార్వెస్టింగ్ చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా గొప్ప వాటర్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చేసిందని ఇది చాప్టర్ కొంచెం పెద్దగానే ఉంది, చాలా పెద్ద చాప్టర్ ఇది. సో కొంచెం ఓపికగా తెచ్చుకొని వినాలండి ఎవరైనా. సో న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి, సహజ వృక్ష సంపద. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, వన్యప్రాణులు. సో న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద బయోస్పియర్. మనకు బయోస్పియర్ అనే డెఫినేషన్ నా యొక్క వీడియోస్లో దాదాపు ఒక 10 to 20 times చెప్పుకుంటాను. సో ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ ఇస్ కాల్డ్ బయోస్పియర్. సో అంతే కదండి. ఇన్ ద బయోస్పియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ సర్వైవల్. బయోస్పియర్ మీద ఉన్న ప్రతి ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంది. సో దిస్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ఎకోసిస్టమ్. దాన్నే మన ఎకోసిస్టమ్ అని అంటారని 6th class జియోగ్రఫీలో మనం నేర్చుకున్నాం. సో plants provide us with timber, shelter to animals, produce oxygen, protect soil for growing crops, acts as shelter belts, give us fruits and vegetables, help in storage of underground water, etc. మొక్కలు మనకి ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తాయి. మొక్కలు పెరిగి చెట్లు అయితే అవి మనకు కలపనిస్తాయి. షెల్టర్ టు యానిమల్స్కి అదే హోమ్ లైఫ్ అవుతుంది. మనకు ఆక్సిజన్ ఇస్తాయి, సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, మనకు పంటలు పండించేటట్టు మనకు ఆ యొక్క ప్లేస్ని, సాయిల్ని ఫర్టిలిటీగా మారుస్తాయి. నెక్స్ట్ ఏంటి, స్టోరేజ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా స్టోరేజ్ చేసుకునేలాగా మనకి ప్లాంట్స్, సహజ వృక్ష సంపద మనకు యూజ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ ఇంక్లూడ్స్ యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ అండ్ అక్వాటిక్ లైఫ్ ఫార్మ్స్. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, వన్య సంపద అంటే ఏంటి, జంతువులు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ, అక్వాటిక్ యానిమల్స్ అంటే చేపలు, అంటే నీళ్ళలో బతికే ప్రతి ఒక్కటి ఇవి మనకు వైల్డ్ లైఫ్ని ఏర్పరుస్తాయి అనమాట. దే ప్రొవైడ్ అస్ విత్ ఏమేమి ఇస్తాయి, పాలు ఇస్తాయి, మాంసం ఇస్తాయి, చర్మం ఇస్తాయి, ఇంకా పాలినేషన్ ఆఫ్ ఫ్లవర్స్, యాక్సెస్ డీకంపోజర్స్ ఇన్ ఎకోసిస్టమ్. ఇవన్నీ మనకి ఎకోసిస్టమ్ని అయితే కరెక్ట్గా సమతుల్యంగా ఉంచేలా చూస్తాయి. ఏంటి, వైల్డ్ లైఫ్ కానీ న్యాచురల్ వెజిటేషన్ కానీ. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో చూద్దాం. ద గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అండ్ మాయిశ్చర్. ఇది మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం. అంతేకాదు టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మాయిశ్చర్ అంటే తేమ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటిది న్యాచురల్ వెజిటేషన్ వచ్చేసి ఫారెస్ట్, గ్రాస్లాండ్, స్క్రబ్స్ అండ్ టండ్రా ఆర్ మేజర్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఆఫ్ ది వరల్డ్. ఇది కూడా మనం నేర్చుకున్నాం కదా 7th class జియోగ్రఫీలో. గడ్డి మైదానాలు కానీ, పొదలు కానీ, టండ్రా అనేది కూడా వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అని కూడా మనం నేర్చుకున్నాం. ఇవన్నీ టైప్స్ అనమాట, వెజిటేషన్ యొక్క టైప్స్. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇవే అనమాట టైప్స్. ఫారెస్ట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఏరియాస్ హ్యావింగ్ అబండెంట్ వాటర్ సప్లై. ఫారెస్ట్ అనేవి మనం ఏర్పాటు చేసినవి అయితే కావు, అవి సహజ వృక్ష సంపద, సహజంగా వచ్చిన వాటిని ఫారెస్ట్లు అంటారు. సహజంగా ఉన్న వృక్ష సంపదనే ఫారెస్ట్ అంటాం. సో ఆ ఫారెస్ట్లు వచ్చేసి ఎక్కడ ఎక్కువ ఉంటాయి, వాటర్ సప్లై ఎక్కడ ఎక్కువ ఉంటుందో అంటే చెరువుల దగ్గర, భూభాగాలు అంటే వాటర్ ఏరియాస్ దగ్గర ఎక్కువ అయితే ఉంటాయి అవి. దీస్ ఏరియాస్ హ్యావ్ హెవీ రెయిన్ఫాల్ అంటే హ్యూజ్ ట్రీస్. అంతే కదా, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వర్షాలు చెరువులు నిండిపోతే చెరువుల దగ్గరే మనకు చెట్లు అనేవి ఉంటాయి. అదే మనకు ఫారెస్ట్గా డెవలప్ అవుతుంది. గ్రాస్ ల్యాండ్స్ ఆర్ ఏరియాస్ హ్యావింగ్ షార్ట్ స్టంటెడ్ ట్రీస్ అండ్ గ్రాసెస్ గ్రో ఇన్ ద రీజియన్స్. గడ్డి భూభాగాలు అంటే ఏంటి, చిన్న చిన్న మొక్కలు అవన్నీ పొదలుగా ఏర్పడితే దాన్నే మనం గ్రాస్ ల్యాండ్స్ అని అంటున్నాం. థ్రోనీ shrubs అండ్ స్క్రబ్స్ గ్రోన్ ఇన్ డ్రై ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్. ఈ థ్రోనీ shrubs అంటే ఏంటంటే ముళ్ళ పొదలు. ఇక నార్మల్గా పొదలు కానీ ముళ్ళ పొదలు కానీ ఎక్కడైతే రెయిన్ఫాల్ తక్కువగా ఉంటుందో ఆ ఏరియాస్లో అవి పెరుగుతాయి అనమాట. ద ప్లాంట్స్ ఆఫ్ దిస్ రీజియన్ హ్యావ్ డీప్ రూట్స్. అక్కడ ఏంటి, చాలా లోపలికి ఉంటాయి అనమాట వేళ్ళు. అండ్ లీవ్స్ విత్ థోర్నీ అండ్ వ్యాక్సీ సర్ఫేస్ దట్ హెల్ప్స్ రెడ్యూస్ లాస్ ఆఫ్ మాయిశ్చర్ త్రో ట్రాన్స్పిరేషన్. ఇక్కడ ఏంటి అంటే ఆ రీజియన్లో ఉండే ఆ మొక్కలకి చాలా డీప్ రూట్స్ ఉంటాయి. అండ్ అండ్ లీవ్స్ వచ్చేసి ఏంటి, థోర్నీ అంటే ముళ్ళలు, అండ్ ప్లస్ వ్యాక్సీ సర్ఫేస్, దాని మీద సర్ఫేస్ వచ్చేసి చాలా వ్యాక్సీగా ఉంటుంది. టండ్రా వెజిటేషన్ ఆఫ్ కోల్డ్ పోలార్ రీజన్స్ కంప్రైజ్ ఆఫ్ మాస్ అండ్ లిచెన్స్. సో ఇది కూడా టండ్రా వెజిటేషన్ అంటే న్యాచురల్ వెజిటేషన్, వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అని అనుకున్నాం కదా. అవి వచ్చేసి కోల్డ్ ఏరియాస్లో ఉంటాయని కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఎవర్ గ్రీన్ అండ్ డెసిడ్యూస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫారెస్ట్ డిపెండింగ్ అపాన్ వెన్ దే షెడ్ దేర్ లీవ్స్. మనం ఫారెస్ట్ టైప్స్ 6 types ఉంటాయని చూసాం కదా. సో అందులో వచ్చేసి ఎవర్ గ్రీన్ అండ్ డెసిడ్యూస్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అని చూసుకున్నాం, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కూడా. సో ఇది వచ్చేసి ఏంటి, వెన్ దే షెడ్ దేర్ లీవ్స్ డిపెండింగ్ అపాన్ వెన్ దే షెడ్ దేర్ లీవ్స్. ఎప్పుడైతే
ఏమంటారు, అవి ఎప్పుడైతే ఆకుల్ని రాలుస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఆ ట్రీస్ అనేవి అక్కడ డెవలప్ అవ్వడం జరుగుతుంటుంది. ట్రీస్ ఆఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ డూ నాట్ షెడ్ దర్ లీవ్స్ సైమల్టేనియస్లీ ఇన్ ఎనీ సీజన్ ఆఫ్ ది ఇయర్. కొన్ని ఆకుల్ని రాల్చే చెట్లు ఉంటాయి, కొన్ని ఆకులు రాల్చని చెట్లు ఉంటాయి కదా. సో ఆకులు రాల్చని చెట్లు అనమాట ఏంటి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు. అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉంటాయి అనమాట. సో డెసిడ్యూస్ ఫారెస్ట్ షెడ్ దర్ లీవ్స్ ఇన్ ఏ పర్టికులర్ సీజన్ టు కన్జర్వ్ లాస్ ఆఫ్ మాయిశ్చర్ త్రూ ట్రాన్స్పిరేషన్. సో డెసిడ్యూస్ ఫారెస్ట్ కూడా ఏదో ఒక సీజన్లో వాటి యొక్క చెట్లకున్న ఏమంటారు ఆకులని రాలుస్తాయి అనమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క దాని గురించి చూస్తున్నాము, దాన్ని ఎలా కన్జర్వ్ చేయాలో చేస్తున్నాం. సో ఇప్పుడు మనం న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి సో దాన్ని ఎలా కన్జర్వ్ చేయాలో కూడా చూద్దాం. సో ఫారెస్ట్ ఆర్ అవర్ వెల్త్, అంతే కదండి. అసలు అడవులు మన సంపద, మన అదే మన సంపద. ఏంటిది, ప్లాంట్స్ గివ్ షెల్టర్ టు ఎనిమల్స్ అండ్ టుగెదర్ దే మెయింటైన్ ఎకోసిస్టమ్. ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఎనిమల్స్కి షెల్టర్ ఇస్తాయి. ఈ ప్లాంట్స్, ఈ ఫారెస్ట్, ఈ ఎనిమల్స్ ఇవన్నీ మన దేశ సంపద. సో చేంజెస్ ఆఫ్ క్లైమేట్, హ్యూమన్ ఇంటర్ఫేసెస్ కాస్ ద లాస్ ఆఫ్ న్యాచురల్ habitats ఫర్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ మేడ్. ఇప్పుడు మనము ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏముంటాయంటే ఏమంటారు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి, పార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క ఏరియాలో పార్క్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా పార్క్ అయితే ఉంది కదండి. సో అవన్నీ ఎందుకు, ఇవన్నీ టు ప్రొటెక్ట్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల్ని మనం కాపాడుకోవడానికి కోసమే మనం ఇవన్నీ ఏమంటారు బయోస్పియర్ రిజర్వ్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ చేసింది ఎందుకు, మనకు టూరిజం కోసం కాదు, మనకు ఆ సంపదని కాపాడడం కోసం, వన్యప్రాణుల్ని కాపాడడం కోసం వాటిని అన్ని దేవులాడి తీసుకొని వచ్చి పార్కులలో అలా వాళ్ళు ఉంచుతూ ఉంటారు. సో డ్యూ టు ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్స్ సెవరల్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హ్యావ్ ఐదర్ బికమ్ ఎక్స్టింక్ట్ ఆర్ వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంటే ఏంటి, కొంతమంది వాటిని చంపేయడము, వాటిని ఇంకా వేటి కోసం వాడుకోవడం వల్ల రాను రాను పక్షులు కానీ జీవాలు కానీ అవి తరిగిపోతూ ఉన్నాయి, అంటే కనుమరుగైపోతూ ఉన్నాయి అన్నమాట. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ వన్ మహోత్సవ షుడ్ బి ఎంకరేజ్డ్ ఎట్ ద రీజనల్ అండ్ కమ్యూనిటీ లెవెల్. సో వన మహోత్సవాలు అని అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి మనుషులకి ఒక కమ్యూనిటీ లెవెల్లో క్రియేట్ చేసి వాళ్ళకు చెప్పాలన్నమాట, మన వన్య సంపద ఏంటి, మన వృక్ష సంపద ఏంటి, మనం దాన్ని ఎందుకు కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇఫ్ ద ఎథికల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు కన్జర్వ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఇలా పక్షులని, ప్లాంట్స్ని, ఎనిమల్స్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత అనమాట ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ 2 ఇన్ 9th క్లాస్ జియోగ్రఫీ అండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. వాట్ ఆర్ ద 2 మెయిన్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్? టెంపరేచర్, రెయిన్ఫాల్. నెక్స్ట్, రైట్ ఎనీ 2 రీజన్స్ ఫర్ ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే నేల కోత, నేల ఎందుకు తగ్గిపోతుంది అంటే డిఫారెస్ట్రేషన్, ఇంకేంటి కెమికల్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇవన్నీ అగ్రికల్చర్ నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా దానికి వాడుకోవడం వల్ల అది ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. నేమ్ ఎనీ 2 స్టెప్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ టు కన్జర్వ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. హ్యాస్ సెటప్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఫర్ ప్రొటెక్టింగ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఎగ్జాంపుల్ కాజిరంగా నేషనల్ పార్క్ ఇన్ అస్సాం, అంతే కదండి. సో ఇవన్నీ స్టెప్స్ అనమాట. సజెస్ట్ 3 ways టు కన్జర్వ్ వాటర్. ఏంటి, ఫస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి, లైనింగ్ ఇరిగేషన్, కెనాల్స్ టు అవాయిడ్ సీపేజ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి రీప్లెనిషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ బై ప్రమోటింగ్ అఫారెస్టేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 2 అండి. చాలా పెద్ద చాప్టర్, అందుకని టైం టేకింగ్. ఇంకా మీరు కాకపోతే బుక్లో చూసినా మీకు తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనమాట. సో నెక్స్ట్ ఈ బుక్లో వచ్చేసి మనకు 6 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. మనం 2 కంప్లీట్ చేసాము, రిమైనింగ్ 4 ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.